పెరిగిన ఆదాయం తక్కువ ఉంది అని ఆయన చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ తక్కువ తాగారని కదా, అంటే మద్య నిషేధ స్ఫూర్తే కదా. ఇక్కడ ఏమంటున్నారు నిన్న, మద్య నిషేధం చేయలేము, మద్య నియంత్రణ అని నిన్న పవన్ కళ్యాణ్. అదే కదా ఇప్పుడు జగన్ చేసింది కనబడింది, మద్య నియంత్రణ. అంతే కదా. పర్మిట్ రూమ్లు తీసేయడం, వాక్ ఇన్ స్టోర్స్ పేరుతో ప్రభుత్వమే నడపడం. అది పర్మిట్ రూమ్స్ తీసేశారు, బెల్ట్ షాపులు తీసేశారు, వినియోగం తగ్గింది, అది సాక్ష్యం. నియంత్రణ అంటే ఏంటి? ఎక్కువ మంది తాగనీయకుండా వాడకం తగ్గింది, తక్కువ తాగడం. అది జరిగిందని వాళ్ళ రిపోర్ట్లోనే ఉంది, శ్వేతపత్రంలో. దాన్ని నెగిటివ్ గా ఉపన్యాసం ఇచ్చారు కానీ వాస్తవం ఏంటి? వాస్తవంగా జగన్ ఒక విషయంలో ఫెయిల్యూర్. తను చెప్పింది ఏంటంటే 5 ఏళ్లలో ఏడాదికి 20% చొప్పున తగ్గించుకుంటూ పోయి చిట్ట చివరికి కేవలం స్టార్ హోటల్స్ ధనవంతులు మాత్రమే తాగేది చేస్తాం, పేదవాడికి మంది అందకుండా చేస్తాను. అది మొదటి ఏడాది సక్సెస్ఫుల్ గా చేశాడు 20%, రెండో ఏడాది 13% చేశాడు, అంతవరకు సక్సెస్. అయితే కరోనా టైంలో నిజంగా అంటే సాధారణంగా ఏంటంటే మద్యంలో ఉండే ప్రధాన సమస్య, తాగుబోతులు తాగడం గబక్కన ఆపేస్తే బ్రతకలేరు, వాళ్ళు రకరకాలుగా వింతగా ప్రవర్తించడం ఇది చూసాం. కాబట్టి దానికి పరిష్కారంగా జగన్ చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే దశల వారీ తగ్గింపు అన్నటువంటి. అయితే ఆ అవసరం లేకుండా ప్రకృతి ఒక మంచి అవకాశం ఇచ్చింది. కరోనా సందర్భంగా ఎవరికి అందుబాటులో లేకపోవడంతో తాగలేదు జనం.